తెలంగాణలో అయితే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య అయితే నీల యుద్ధం మొదలైంది. గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్ర రాజకీయాలు కృష్ణా జలాలు, కాళేశ్వరం ఇతర ప్రాజెక్టుల అంశాల మీద నడుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు లైవ్ అందిస్తారు. పుల్లారావు, చెప్పండి. మనం చూసుకుంటే ఇటు ప్రెజెంట్ అయితే తెలంగాణలో గత కొన్ని రోజులుగా కూడా ఇటు ప్రాజెక్టు సంబంధించి అలాగే నీళ్ల వివాదానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. మరోవైపు ఈ రోజు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు నిరసనలు చేసేందుకు కూడా సిద్ధమైపోయింది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి పుల్లారావు? ఎస్ ప్రసన్న, నదీ జలాల విషయంలో అధికార కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధం కొనసాగుతూ ఉండడం జరిగింది. రెండు పార్టీలు కూడా ఈ యొక్క నదీ జలాల విషయంలో తప్పు మీదంటే మీదే అని చెప్పేసి ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించేసి నల్గొండ జిల్లా పూర్తి స్థాయిలో దీని కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి అదేవిధంగా కేఆర్ఎంబీ ఆధీనంలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్న సందర్భం అవుతుంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉండటం జరిగింది. 2015-2016 సంవత్సరం కాలంలోనే ఈ విషయాలకు సంబంధించేసి కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించి మీరు ఒప్పందం జరిగింది. అప్పుడు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈ విషయాలు మొత్తం కూడా బయటకు వచ్చాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణిస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు అసెంబ్లీ వేదిక కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుండడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ నాయకులు చెప్పండి, రేపు నల్గొండకు సంబంధించేసి మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర నదీ జలాల విషయంలో ఇప్పుడు మనం ముఖ్య సంబంధించి కృష్ణా నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తప్పిదం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించి రేపు జరగబోయేటువంటి సభకు నిరసనగా కూడా మీరు అనేక రకమైన నిరసన కార్యక్రమాలు కానీ కేసీఆర్ దిశ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది కార్యాచరణ? ప్రధానంగా కేసీఆర్ గారు ఎంత దొంగో ప్రజలందరూ కూడా గ్రహించి ఈరోజు బుద్ధి చెప్పినా ఇంకా ఈ కేసీఆర్ గారికి ఈ తెలంగాణ అనే పదాన్ని బొందబెట్టిన ఈ బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదు. ఎందుకంటే ఆనాడు నీళ్లు నిధులు నియామకాలతోటి మనం ఉద్యమం ప్రారంభిస్తే అదే నాడు ఆ ఉద్యమంలోనే దళిత సీఎంను చేస్తా నేను అన్న కేసీఆర్ మోసాన్ని మొదలుపెట్టుకుంటే తెలంగాణ వాదాన్ని బొందబెట్టి తెలంగాణ వచ్చే నీళ్లు నిధులు నియామకాలని నీళ్ళని 2015-16లోనే కేంద్ర జల సంఘంతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఈ దొంగ ఈనాడు తప్పించుకోవడానికి ఈ దొంగ ఎత్తులు వేసుకుంటూ ఈరోజు రేపు నల్లగొండలో సభ పెట్టుకుంటా ఉన్నాడు. ఇదంతా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మేము పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మా బాధ్యతగా ఎంత మోసం చేసినాడో నీళ్ల విషయంలో ఎంత మోసం చేసినాడో అనేది విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా వివరిస్తూ ఉన్నాం. నీళ్లు ఉద్యోగాలతో పేరుతోటి ఉద్యోగస్తులు నిర్వీర్యం చేసిండు. ఉద్యోగస్తులతోటి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులతోటి ఆడుకున్నాడు. దాని తర్వాత మిగులు రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పుల రాష్ట్రం కుప్పగా చేసి ఆ కుటుంబం ధనిక కుటుంబంగా మారింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి విరబడిందే లేదు. ముఖ్యంగా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ నాయకులకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఆ దొంగలు ఈ దొంగలందరూ కూడా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పినా ఇంకా మీకు బుద్ధి రాలేదు. ఎందుకంటే మీరు 15-16లోనే నీళ్ళని మీరు బొందబెట్టిన విషయాన్ని జగనే ఆంధ్ర అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని మీరు ఇంకా ఎగ్గు లేకుండా బహిరంగ సభలు పెట్టి ప్రజలకు ఇంకా మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల పక్షాన ఉండి ప్రజలకు మేలు చేసే విధంగా ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు నియంత్రిత పోకడకి వ్యతిరేకంగా మన రేవంత్ రెడ్డి గారు ప్రజల వద్దకే పాలన అనే ఉద్దేశంతో ప్రజాపాలనతో ముందుకు పోతున్నాయి. ఈ ప్రభుత్వానికి మనందరం కూడా ప్రజలందరం కూడా అండగా ఉన్నారు. ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి అధికారంలో ఉండి కూడా మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టి తెలంగాణ కొరకు సాధించిన వ్యక్తులు, అటువంటి వ్యక్తులు కాదని నేనే తెలంగాణ సాధించిన అని చెప్పి తెలంగాణ వాదాన్ని ఆనాడు ఇచ్చిన తెలంగాణ హామీలన్నీ బొందబెట్టి ఈనాడు రైతుల పేరుతోటి నీళ్ళు ఇదేదో ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందనే విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి కేసీఆర్ చేస్తున్న దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త, ప్రజల్ని మీరు అమాయకులు కాదు. ప్రజల్ని కనుక మీరు మోసం చేయదలుచుకుంటే మేము మిమ్మల్ని బడతలు పట్టుకొని ఉరికించాల్సిన పరిస్థితి వస్తుందని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరో కాంగ్రెస్ నాయకులు చెప్పండి, ఈ రోజు నుంచి అంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ విధాన నిరసనగా కూడా మీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. అదేవిధంగా మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఈ సమయంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఈ విధమైనటువంటి కృష్ణా జలాల వివాదం తీసుకురావడం కారణం? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో
ఈ బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది ఈ రాష్ట్రంలో. మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నది మీరు, దొంగతనం చేసింది మీరు, ప్రజలకు తెలియజెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరికీ నిండు అసెంబ్లీలో చర్చకు రమ్మంటే వెనుకకు పోయింది మీరు. ఈరోజు మీరు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలని కేంద్రానికి అప్పగించిందని చెప్పి అబద్దాలతోటి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రభుత్వం స్టార్ట్ అయిన కాడి నుంచి పొద్దున లేస్తే ప్రజలందరితో కూడా అబద్దాలతోటే మీరు ఇన్ని సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు. ప్రజలను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు. అన్ని అబద్దాలే. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, ఇందిరమ్మ ఇల్లు, మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రతి ఒక్కటి మోసం మాటలే తప్పితే మీ దగ్గర నిజాయితీ లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కృష్ణా జలాల్ని గాక బీఆర్ఎంబీకి గాక అప్పగించినట్టు మీ దగ్గర ఆధారం ఉంటే రేపు నల్గొండకు వచ్చే సభలో నువ్వు నిరూపించాలి. లేకపోతే నిన్ను బట్టలు కూడా తీసి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఉరికిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే 2015-16లోనే మీరు చేసుకున్నది ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం నిండు అసెంబ్లీలో బయట పెట్టబోతుంది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఈ కృష్ణా జలాల మీదకి ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసినావు. మొట్టమొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత నీ కింద పడి కాలిరిగినట్టుగా యాక్షన్ చేసి తెల్లారే నడిచినావు. ఈ రోజేమో మన ఈ ప్రాజెక్టు మీద కృష్ణా జలాలన్నింటినీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ఒప్పచెప్పిందని చెప్పి అబద్దాలు ఆడుతున్నావు. నువ్వు ఎన్ని అబద్దాలు ఆడినా ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ సమాజం అందరికీ నీ భాగవతం అంతా తెలుసు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయచేసి ఈ అబద్దాలను బంద్ చేసుకో. మా మీద గుడ్డగాల్చి మీదేయాలంటే అది నీ సాధ్యం కాదు. నువ్వు మా కల్లా ఒక్కేళ్ళు చూపిస్తే నీ కల్లా 4 ఏళ్ళు చూపిస్తే అనే విషయాన్ని మర్చిపోయి ఈరోజు తెలంగాణ సమాజాన్ని మళ్లీ మోసం చేసి రేపు వచ్చే ఎంపీ ఎన్నికలలో మీరు ఎంపీ సీట్ల కోసం మీరు ఈ అబద్దాలు ఆడుతున్నారని చెప్పి ఈ తెలంగాణ సమాజంతో కూడా మేము తెలియజేస్తాం. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో మీ బండారం అంతా బయట పెట్టబోతున్నారు. కాబట్టి మీకనైనా మీరు సిగ్గు తెచ్చుకొని, ఇంకొక మాట, ఈ బీఆర్ఎస్ నాయకులకు మీకేమైనా సిగ్గు శరం ఉందా? మొన్నటి వరకు ఒక బానిస బతుకులు బతికిర్రు బీఆర్ఎస్ పార్టీలా. ఇకనైనా మీరు తెలుసుకొని మాట్లాడండి. ఇప్పటికీ కూడా బానిస బతుకులేనా? కేసీఆర్ ఏది చెప్తే దానికి తలకాయ ఊపుడైనా? నిజంగా మీరు తెలంగాణ ప్రజల మీద మీకు విశ్వాసం, నమ్మకం ఉంటే, ప్రజలకు మేలు చేయాలని ఉంటే మీరు నిజాయితీగా మాట్లాడండి, నిజాన్ని బయట పెట్టండి. మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఈ అబద్దాలతోటి మీ మీదకి వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీకు బదనాం వస్తుందని చెప్పి ఈ నాటకాలను బంద్ చేసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మొత్తానికి రేపు నల్గొండ జిల్లా కేంద్రంగా ఈ భారీ బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించేసి అసలుకి కృష్ణా జలాల విషయాల్లో పూర్తి తప్పిదాలు మొత్తం కూడా మీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ యొక్క విషయాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి, మేడిగడ ప్రాజెక్టు సంబంధించి జరిగినటువంటి అవినీతి అనేది ఎక్కడ ప్రజల్లోకి వెళ్తుందన్న విషయంలో దాన్ని ఆ ప్రజల్లో యొక్క భావన తొలగించేందుకు, అదేవిధంగా ప్రజలను పక్కదో పట్టించేందుకు ఈ విధమైన నాటకానికి తెరలేపారు. సో ఈ విషయాన్ని కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించేసి పూర్తి స్థాయిలో నదీ జలాల విషయంలో రాష్ట్ర వాటాను ఖచ్చితంగా కాపాడుకుంటుంది. అదేవిధంగా పీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకాలకు తెరదించేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా కదిలి వస్తున్నాయి. అదేవిధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పిలుపునకు మేము పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టుతున్నాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పూర్తి స్థాయి అక్రమాలను కూడా బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ చెప్తూ ఉండడం జరిగింది. ప్రసన్న. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.